అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 22వ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున 21వ ఎపిసోడ్లో లోకంలో జీవుల యొక్క పుట్టుక పంచాహుతి క్రమం చెప్పుకున్నాం. ఆ తర్వాత హనుమత్ కుండ మహాత్యాన్ని కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత రామచంద్రుడి యొక్క ఆదేశం మేరకి హనుమంతుడు భరతుడి దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత పట్టాభిషేక మహోత్సవం, సీతాదేవి హనుమంతుడికి మణిహారాన్ని బహుకరించడం, ఆ తర్వాత శతకంధరుడి యొక్క వధా వృత్తాంతాన్ని కూడా మనం మొదలుపెట్టాం. ఆ సందర్భంలో హనుమ చూపినటువంటి విశ్వరూపాన్ని కూడా మనం సందర్శించాం. ఈ రోజున హనుమంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసి రాముడు మొదలైనటు వాళ్ళంతా కూడా స్తోత్రం చేసినటువంటి విధానాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. ఆపదుద్ధారకుడు అని భక్తితోటి విభీషణుడు పొగిడాడు హనుమంతుడిని. అంటే ఆపదల నుంచి ఉద్ధరించేటటువంటి వాడు అని. కేవలము నాకు మంత్రిగా నేను అనుకున్నాను, పొరపాటు పడ్డాను నేను అని 2 చేతులు జోడించి నమస్కరించాడు సుగ్రీవుడు. సాక్షాత్తు విష్ణువే అని నుతించాడు జాంబవంతుడు. ఇంత వాడై ఉండి కూడా ఇసుమంత కూడా గర్వం లేదే అని శ్రీరామచంద్రుడు తన యొక్క శిరస్సును ఒక్కసారి పంకించాట. సీతాదేవి నేత్రాలు మూసుకుంది. భరతుడు మన్ననతో నమస్కరించాడు. లక్ష్మణస్వామి మనస్సులో ఉప్పొంగిపోయాడు. శత్రుఘ్నుడైతే ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇక మిగతా వాళ్ళని గురించి చెప్పేదేముంది? కనీసం కళ్ళు తెరిచి కూడా స్వామి యొక్క విశ్వరూపాన్ని చూడలేకపోయారు వాళ్ళు. ఆ విధంగా తన యొక్క నిజ స్థితిని ఎరిగించినటువంటి తర్వాత హనుమంతుడు ఆకాశం అంటినటువంటి తన దీర్ఘమైనటువంటి దేహాన్ని తగ్గించి మళ్ళీ మునుపు ఎంతున్నాడో అంత అయినాడు. సీతాదేవితో కలిసి రామాదులు, సమస్త నర వానర నిశాచర సైన్యాలు ఇక మొదలు బయలుదేరారు. ఓ శతానంద, ఏ రాజు యొక్క సైన్యం లవణ సముద్రానికి సేతువుని నిర్మించిందో, ఏ రాజు యొక్క సైన్యం లెక్కకు చుక్కల కంటే ఎక్కువో, అటువంటి రాముడు ససైన్యంగా హనుమంతుడి యొక్క వీపు మీద ఎక్కి కూర్చున్నారంటే
ఆ స్వామి మహిమను ఊహించవయా అంటున్నాడు వశిష్ఠుల వారు. అంటే స్వామి పడుకున్నాడు. పడుకుంటే ఆయన వీపు మీద వీళ్ళంతా ఎక్కారు. అలనాడు పుష్పక విమానం ఎక్కి వచ్చినట్లుగా ఇప్పుడు హనుమంతుడి యొక్క వీపు మీదకి ఎక్కారు రాక్షస సైన్యం, వానర సైన్యం, అలాగే మానవ సైన్యం, రాముడి సైన్యం, అలాగే రాముడు, సీత వీళ్ళంతా కూడా ఎక్కారు. అంత పెద్ద వీపు అన్నమాట స్వామిది. అలనాడు మందర పర్వతాన్ని ధరించాడు కదా విష్ణుమూర్తి, ఒక పెద్ద కమఠమై. అట్లా ఆ తరువాత స్వామి యొక్క భుజాల మీద సీతారాములు మేరు శిఖరాగ్రం మీద మెరుపుతో కూడినటువంటి మేఘంలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఏమాత్రం తొక్కిసలాట లేకుండా, చిందరవందర కాకుండా సైన్యమంతా సర్దుకుని కూర్చున్న తర్వాత రాముడి యొక్క ఆజ్ఞతోటి హనుమంతుల వారు ఆకాశానికి ఎగిరాడు. ఎత్తి పెట్టినటువంటి అతని తోక ఒక కాగడాలాగా, చుక్కలతో నిండినటువంటి బ్రహ్మాండం అంతా కూడా సీతారాములకు పట్టినటువంటి ముత్యాల గొడుగులాగా చూపిస్తూ ఉన్నది. ఆ విధంగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ హనుమ భూమి మీద కనిపించినటువంటి పుణ్యాశ్రమాలు, కొండలు, అడవులు, సరోవరాలు, నదులు, నదములు, గ్రామాలు, ఈ విశేషాలన్నిటిని కూడా సీతాదేవికి చూపిస్తున్నాడు రాముడు. సీత, ఇదిగో ఈ ఆకాశగంగను చూడు, తన తరంగాలతోనే ముత్యాలను వెదజల్లుతూ జయార్థం వెళ్ళేటటువంటి మన సైన్యాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా లేదా? ఆకాశాన్నంటేనటువంటి అనేక గిరి శిఖరాలతో శిరస్సున ఆకాశగంగ పరవళ్లు తొక్కుతూ ఉంటే, లోకానందకారకుడైనటువంటి చంద్రుడు దేదీప్యమానుడై చల్లటి వెన్నెలలు కురిపిస్తూ ఉంటే, ధవళ కాంతులతో వెలుగుతున్నటువంటి ఈ హిమవత్ పర్వతాన్ని చూడు అన్న హిమగిరీషుడు. ఈ ఉత్తర దిక్కులో ఉన్న సముద్రాన్ని చూడు సీత, ఇదిగో ఇక్కడే ఉంది ఇక్షు సముద్రం, దాన్ని కూడా చూడు అంటే చెరుకు రసంతో నిండిన సముద్రం. ఇదిగో దేవగంగను చూడు, నేతి సముద్రాన్ని చూడు. దేవి, ఇదే శాఖద్వీపం, అదే మాయాపట్టణం, ఉన్నతమైనటువంటి ప్రాకారాలతో, అనేకమైనటువంటి బురుజులతోటి, ఆకాశాన్ని చుంబిస్తున్నటువంటి సౌధ రాజాలతోటి ఎంత గంభీరంగా ఉందో చూడు ఈ నగరం. శతకంధరుడి యొక్క ప్రతాపాగ్ని అనేటువంటి జ్వాలలతో చుట్టబడి ఉందా అన్నట్లుగా బంగారపు ప్రాకారం కాంతి యొక్క చటలతోటి జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది చూడు. ఈ నగరంలోకి సాక్షాత్తు త్రినేత్రుడైనటువంటి శంకరుడు కూడా చొరబడలేడు. ఈ దానవుణ్ణి తృణీకరించి మన మారుతి మనందరినీ తీసుకొని ఇక్కడికి రాగలిగాడు. నర వానర దానవ సైన్యమంతటినీ తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో 4 సముద్రాలు దాటి ఈ మాయాపురాన్ని చేరడం ఎవరికి సాధ్యం సీత? మన మారుతి కనుక ఇంతటి పని అవలీలగా చేయగలిగాడు. ఇతనికి లవణ సముద్రాన్ని లంఘించటం ఏమంత కష్టం? నా కీర్తికి శాశ్వతత్వాన్ని కల్పించడం కోసమే కాని ఇతడికి రావణ కుంభకర్ణాదులను మట్టుబెట్టడం అసాధ్యమైనటువంటి పని కానే కాదు. రామచంద్రుడు మాట చూడండి. ఈ దీవుల యొక్క వింతలన్నీ మనం చూడాలనేటువంటి ఉద్దేశంతో హనుమ తన వేగాన్ని తగ్గించుకొని ఉన్నాడే కాని, లేకపోతే మనస్సు యొక్క వేగంతో వచ్చి ఇక్కడ వాలడా అని మారుతిని స్తోత్రం చేస్తూ ఆ ఉపవనాన్ని చూసి సైన్యాన్ని అక్కడ దించమని ఆజ్ఞాపించాడు స్వామి. రాముడు
భూమి మీదకి దిగాడు మన హనుమ. అతన్ని చూచి అక్కడ ఉండేటటువంటి వనపాలకులు ఒక పెద్ద కోతి వస్తోంది అని ఆయుధపాణులై యుద్ధానికి సిద్ధమై నిలబడ్డారు. స్వామి ఖచ్చితంగా వాళ్ళ మీదే వాలాడు. వాళ్ళంతా నుగ్గు నూసం అయిపోయారు. ఆ తర్వాత సైన్యం అంతా స్వామి యొక్క వీపు భాగం నుంచి కిందకి దిగారు. సైన్యానికి మాయాపురి మీద యుద్ధానికి దిగమని ఆజ్ఞాపించాడు రాఘవుడు. వశిష్ఠ మహర్షి ఇంతవరకు చెప్పిన కథ విని ఆ తర్వాత వృత్తాంతం చెప్పండి అని ప్రార్థించాడు శతానందుడు. శతానంద, వినవయ్య, ఈ పవిత్రమైనటువంటి చరిత్ర విన్నా, వ్రాసినా, చదివినా ఆయా దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకాల శుభాలు కలుగుతాయని ఒక ఫలశ్రుతి కూడా అందించి తర్వాత కథను ఎత్తుకుంటున్నాడు. రాముడి యొక్క ఆజ్ఞతోటి రామదండు అంతా కూడా ఉపవనంలో విడిది చేసింది. ముందు సుగ్రీవుడు, అంగదుడు, విభీషణుడు మొదలైనటువంటి సైన్య ప్రముఖులందరినీ పేరు పేరున పిలిచి సైన్య విభాగాలు చేసి శతకంఠుని యొక్క పట్టణాన్ని ముట్టడించమని ఆజ్ఞాపించాడు రామచంద్రుడు. అప్పుడు కిలకిలారావాలు చేస్తూ కపిసేనంతా కదిలింది. ఆ సైన్యం యొక్క సంచలనం వల్ల రేగినటువంటి దుమ్ము సూర్యమండలాన్ని కప్పేసింది. ముట్టడి ప్రారంభమైంది. నర వానర ధనుజ సైన్యాలన్నీ పెచ్చరిల్లిపోయినాయి. చెట్లు బండరాళ్లతోటి అక్కడ ఉన్నటువంటి చుట్టూతా, కోటక చుట్టూతా అగడుతుంది. అగడత అంటే లోతైన గుంట. అది దాటితే గాని కోటలోకి వెళ్ళలేరు. దాంట్లో మొసళ్ళు గిసళ్ళను పెడతారు. ఎవరైనా ప్రయత్నం చేస్తే ఈది అవతలకి వెళ్ళాలని వాడు ఈది లోపల అవి తినేస్తాయి. అటువంటి లోతైన అగర్తలని పూర్తి చేశారు. ముందు కోట గోడలు కూలగొట్టారు, గోపురాలు పగలగొట్టారు. అప్పుడు నగర పౌరులంతా కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. నగర రక్షకులైనటువంటి కాలకేయులు అనేటువంటి రాక్షసులు తమలో తాము అనుకుంటున్నారు, లోకభీకరుడైనటువంటి మన శతకంధరుడి యొక్క పట్టణం ఏంటి, ఈ కోతి మూక వచ్చి ముట్టడించడం ఏంటి అని ఆశ్చర్యంతో వాళ్ళు కూడా యుద్ధ సన్నద్ధులై నిలబడ్డారు. చిక్కింది కోతి మూక, ఇక ఎక్కడికి పోతారు అని సింహనాదాలు చేస్తున్నారు ఆ దశకంధరుడి యొక్క సైన్యం. వాళ్ళు ఆయుధపాణులై ఏనుగులు, గుర్రాలు, కంచరగాడిదలు, రథాలు ఎక్కి బయలుదేరారు. వాళ్ళు ధరించినటువంటి వజ్రపు కవచాల యొక్క కాంతులు కండ్లకు మిరిమిట్లు గొలుపుతూ ఉన్నాయి, అలా మెరుస్తున్నాయి. వాళ్ళు చేసినటువంటి అట్టహాస సంరంభానికి దిగ్గజాల యొక్క చెవులు కూడా చిల్లులు పడ్డాయా అనిపించింది. కళ్ళయందు విస్ఫులింగాలు రాలుతూ ఉంటే, వింటి మ్రోతల బ్రహ్మాండం పగిలిపోతూ ఉంటే, వాళ్ళు చేసిన సింహ గర్జనలకి గుండెలు అదురుతూ ఉంటే ఆ కాలకేయ సైన్యం రామదండు మీదకి దూకింది. కాలసర్పం వంటి కత్తుల తలతలలు ఆకాశం అంతా కూడా నిండిపోయి సూర్యబింబం యొక్క అద్దపు బిళ్ళలాగా కనిపించింది చూసేవాళ్ళకి. పట్టుకోండి, పట్టుకోండి, పారిపోతున్నాడు, పారిపోతున్నాడు, పోనీయద్దు, ఇటువంటి హెచ్చరికలు ఉభయ సైన్యాలు వినిపిస్తూ ఉన్నాయి. వానర సైన్యం కోట గోడల్లోకి ఎగబాకుతూ ఉంటే ఈ దశకంధరుడి యొక్క సైన్యం వాళ్ళని బల్యాలతో పొడుస్తూ ఉన్నారు. ఈ విధంగా పోటీతో మహాబాహుబల ఆటోపంతో ఢీకున్నటువంటి దైత్యులను ఎదుర్కోలేక పారిపోతూ ఉన్నటువంటి కపిసేనను విభీషణుడు చూశాడు. ఒక్క హెచ్చరిక చేశాడు, ప్రోత్సహించాడు తన మాటలతోటి. పర్వతాకారులైనటువంటి ఆ కాలకేయులను చూశాడు విభీషణుడు. వెంటనే తన యొక్క ధనుజ సైన్యాన్ని ఎదుర్కోండి అని చెయ్యి ఊపాడు.
ముందు వానర సైన్యం అటాక్ చేసింది, కానీ కాలకేయులు ముందు వాళ్ళు కళవెళ పడుతూ ఉంటే అది చూసినటువంటి విభీషణుడు తన యొక్క సైన్యాన్ని ఆదేశించాడు ఎదుర్కోమని. అప్పుడు వాళ్లతోటి వానరులు కూడా వచ్చి కలిశారు. అప్పుడు రెండు సైన్యాలు కూడా విజృంభించి అలనాడు సముద్ర మథనం చేస్తూ ఉంటే పాల సముద్రాన్ని మొట్టమొదట వచ్చినటువంటి హాలాహలంలాగా ఎలా కోలాహలం చూపించిందో దాన్ని మించిపోయిందిట ఈ ఉభయ సైన్యాలు పోరాడుతూ ఉంటే. పెద్ద పెద్ద కేకలతోటి అరుపులతోటి ఈ కపి సైన్యం, విభీషణుడి సైన్యం కాలకేయుల యొక్క సైన్యాన్ని బాహాబాహి హోరాహోరీగా ఎదుర్కొని పోరాటం చేస్తున్నారు. వానర సైన్యం ఎత్తి పడేస్తున్నారు పెద్ద పెద్ద బండరాళ్ళు. రాక్షస సైన్యం, ఆ దశకంధరుడు యొక్క సైన్యం వాళ్ళ యొక్క ఉక్కు గదలతోటి ఆ రాళ్ళు పిండి చేస్తున్నారు. పొగలు రేగుతున్నాయి. చేతులతోటి, గోళ్లతోటి, కాళ్లతోటి, తోకలతోటి ఈ వానర సైన్యం అంతా ఆ రాక్షస మోకని చీల్చి చెండాడుతూ ఉంటే వాళ్ళు కూడా బాణాలతోటి, పరశువులతోటి అంటే గండ్రగడ్డోళ్లతోటి, కుంతలములతోటి, తోమరాలతోటి, ఖడ్గాలతోటి వానరులను ఎదుర్కొన్నారు. ఆ వానర సైన్యం విసిరేటటువంటి చెట్లని, రాళ్లని ఆ దశకంధరుడు యొక్క సైన్యం ఆయుధాలతో ఎదుర్కొని వాటిని పొడి పొడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వానర సైన్యం నిర్భయంగా సింహనాదం చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. ఎదుటి వారి యొక్క మత్యభాల మీదకి తొండం మీద నుండి ఎక్కి గోళ్లతోటి కుంభస్థలాలు చీలగొడుతున్నారు. వీళ్ళు వానరులు తొండం పట్టుకొని పైకెక్కుతున్నారు. పైకెక్కి ఆ రాక్షసులు కూర్చున్నటువంటి ఏనుగుల యొక్క కుంభస్థలాలు చీలుస్తున్నారు సింహాల్లాగా. అప్పుడు కాలకేయుడు వాళ్ళ యొక్క సైన్యాన్ని కపి సైన్యం మీదకు పురిగొల్పారు. కపి సైన్యం కూడా మహోత్సాహంతో సింహనాదం చేస్తూ విభీషణుడి యొక్క రాక్షస సైన్యంతో కలిసి దశకంధరుడి యొక్క సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ సంకుల సమరంలో రేగినటువంటి దుమ్ము సముద్రాన్ని ఇంకింపజేస్తూ ఉన్నదా అన్నట్లుగా తలపడ్డారు రెండు సైన్యాలు. ఈ విధంగా పరస్పరమైనటువంటి జిగీషతోటి రాత్రి పగలు తేడా లేకుండా 2 నెలల పాటు హోరాహోరీ యుద్ధం చేశారు రాముడి సైన్యం, దశకంధరుడి యొక్క సైన్యం. ఇక్కడ ఈ విధంగా యుద్ధం సాగుతూ ఉంటే అక్కడ కోటలో శతకంధరుడు శివధ్యానంలో ఉండి ఈ రణవార్తలన్నీ వింటూ ఉన్నాడు. ద్వారపాలకులను పిలిచాడు. పిలిచి అక్కడ జరిగేటటువంటి విశేషాలేంటో చెప్పండి అని అడిగాడు. వాళ్ళు అప్పుడు వినయంతో మొక్కి భయంతో చేతులు జోడించి, స్వామి ఏం చెప్పమంటారు మమ్మల్ని? ఒక రాజు వానరుడి మీద ఎక్కి అసుర వానర సైన్యంతో సహా ఇక్కడ దిగి 2 నెలలైంది. ఈ 2 నెలలుగా మన నగర రక్షకులు కాలకేయ సైన్యం వాళ్ళతో పోరాడుతూనే ఉన్నారు. మీరు విన్నటువంటి రణగణ ధ్వనులు అవే అని వాళ్ళు విన్నవించారు. అంటే రాజుగారి యొక్క ఆజ్ఞ లేకుండానే అక్కడ వనరక్షకులు కాలకేయులు కలిసి అటాక్ చేశారన్నమాట ఈ వానర సైన్యాన్ని, అలాగే విభీషణుడి యొక్క సైన్యాన్ని. ఈ వార్తలు వినగానే మితిమీరిన కోపంతో శతకంఠుడు, ఆహా ఏంటేంటి, ఒక నరుడు కోతి మూగతో వచ్చి నా నగరాన్ని ముట్టడించి బాహుబలంతో యుద్ధం చేస్తున్నాడా? ఈ మాట విన్నటువంటి లోకులు నవ్వుతారే. బిడౌజుడు మొదలైనటువంటి దిక్పాలకులందరూ కూడా యుద్ధంలో నాకు జేజేలు పలుకుతూ ఉంటే కేవలము ఒక్క నరుడా వానరులతో కలిసి
నాతో యుద్ధం చేసేది? బిడౌజుడు అంటే ఇంద్రుడు. చూడండి, అంటే ఇంద్రాది దిక్పాలకులందరినీ ఓడించాడు వాడు. అందుకని భలే రాణి నా పురంలో ప్రవేశించడం అంటే బెబ్బులి ఉన్న పొదలోకి లేళ్లు వచ్చినట్లే, సింహం ఉన్న గుహలోకి ఏనుగుల గుంపు చొరబడ్డట్టే, మహాసర్పం యొక్క పుట్టలోకి పిల్లగాలులు దూరినట్లే, ఒక పిల్లి ఆకలితో పొంచి ఉన్న చోటికి చిట్టెలుకలు దగ్గరకు వచ్చినట్లే, మత్తులై వచ్చినటువంటి వాళ్ళ పచ్చి మాంసాన్ని శూలాలకు గుచ్చి భూతతృప్తి చేస్తాను అని రోష కషాయిత నేత్రుడై ఆ దశకంఠ రాక్షసుడు జపమాలను కింద పెట్టి తన యొక్క మంత్రులని ఆప్తులను అక్కడికి పిలిపించాడు. వెంటనే యుద్ధ సన్నద్ధుడై రణభేరులు మోగించగా ఆ శబ్దం ఆకాశం పగిలిపోతుందా అన్నట్లుగా యుద్ధానికి సన్నద్ధుడైనాడు దశకంధరుడు. 200 చేతులు వాడికి. 2 అంటే 100 తలకాయలు, 200 చేతులు. ఒక తలకాయకి 2 చేతులు. 200 చేతులతో వాడు ఆయుధాలు ధరించాడు. వాడు ధరించిన ఆయుధాలు సూర్యుడి యొక్క కాంతిని కూడా వెక్కిరిస్తున్నాయి. వాడు ధరించినటువంటి ఆభరణాల కాంతులు బ్రహ్మాండం అంతా కూడా అలముకున్నాయి. 100 శిరస్సులకు ధరించినటువంటి కిరీటపు కాంతులు నక్షత్రాల యొక్క గర్వాన్ని అణిచివేస్తున్నాయా అన్నట్టుగా ఉంది. వాడి శరీరం కాటుక కొండలాగా ఉంది, నల్లగా ఆకాశాన్నే మింగేస్తోందా అన్నట్టుగా ఉంది వాడి యొక్క శరీరపు కాంతి. ఈ విధంగా భయంకరమైనటువంటి రూపంతో, ఉగ్రమైనటువంటి శౌర్యంతో 100 తలలు కలిగినటువంటి ఆ శతకంధర రాక్షకుడు కాలకంఠుడిలాగా నిశితమైనటువంటి ఒక త్రిశూలాన్ని గిరగిరా తిప్పుతూ దేవతలు, దానవులు అందరూ భయంతో వణుకుతూ ఉంటే యుద్ధభూమికి బయలుదేరాడు వాడు. చూడండి, వాడు బయలుదేరితే భేరీ భాంకారాలు దిక్కులు పిక్కటెల్లేలాగా మోగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వాడికి అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈ శకున శాస్త్రం శ్రీమద్ రామాయణంలో ఉంది, భారతంలో ఉంది. అనేక అపశకునాలు కనపడ్డాయి వాడికి. ఆకాశం నుంచి నిప్పు కణాలు రాలుతూ ఉన్నాయి. దానికి తోడు ఏనుగులు, గుర్రాల యొక్క తోకల నుండి మంటలు పుడుతూ ఉన్నాయి. ఉల్కాపాతానికి భూమి అంతా గడగడ వణుకుతోంది. దానికి తోడు ఏనుగులు ఏడుస్తున్నాయి. ఆకాశం మీద రాబందులు తిరుగుతూ ఉన్నాయి. రాబందులు ఎందుకుంటాయి? చచ్చిన శవాలను బెక్క తింటానికి వస్తున్నాయి. అలాగే ఆ రాక్షస వీరుల యొక్క రథాల మీద ఉండే జెండాల మీద గద్దలు వాలుతున్నాయి. భూత భేతాళాలు సంచరిస్తూ ఉన్నాయి. నక్కలు యథేచ్ఛగా ఊళలు పెడుతూ ఉన్నాయి. అంతటా కూడా మృత్యు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ప్రతికూల వాయువులు వీస్తూ ఉన్నాయి. అనుకూల వాయువులు లేవు, ప్రతికూల వాయువులు. అయితే మొరటువాడు కదా వాడు, మూర్ఖుడు కదా. అందుకని అటువంటి అపశకనాలు లెక్క చేయకుండా ఆ శతకంధరుడు రణరంగానికి కదిలాడు. వాడి యొక్క 100 శిలల మీద, వాడి యొక్క 100 తలల మీద ఉండే కిరీటపు కాంతులు, వాడు ధరించినటువంటి ఆభరణాల కాంతులు, 200 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాల యొక్క తళుక్కు బెళుకులు, వాడి శరీర విజృంభణం, వాడి యొక్క మదోద్ధతి చూసి రాముడు మహదాశ్చర్యంలో మునిగిపోయాడు. రాముడు అంతటి వాడికి ఆశ్చర్యం కలిగించాడు. అప్పుడు మారుతి వంగి నమస్కారం చేసి, స్వామి, అవ్యయమైనటువంటి తత్వస్వరూపులైనటువంటి మీరా ఇంత వింతగా చూస్తున్నారు వీడిని? మీ దృష్టిలో వీడొక లెక్క. చింత మానుకొని
వీడి మీద శరసంధానం చేయండి అని కర్తవ్యాన్ని జ్ఞాపకం చేశాడు స్వామి. అన్నాడే కానీ అంతవరకు ఆగకుండా మొదటి దెబ్బ తనే కొట్టాడు హనుమంతుడు వాడిని. చూశారా హనుమ యొక్క పరాక్రమం? ఆ విధంగా తొలి దెబ్బ తానే కొట్టాడు హనుమంతుడు. మరి ఆ శతకంసుడితోటి హనుమ ఏ విధంగా యుద్ధం చేశాడు తదితర విశేషాలన్నీ కూడా తెలియాలి అంటే మనకి 23:30 గంటలు ఆక్క తప్పదు. అప్పటి వరకు అందరూ హనుమస్వామి యొక్క సచ్చరిత్రను వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ బెల్ గుర్తు మోగించండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే కనీసం 10 మందికి ఈ హనుమత్ చరిత్ర చేరేటట్టుగా షేర్ చేయండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కథని శ్రద్ధాసక్తులతో విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి ఆ హనుమత్ స్వామి చల్లగా చూడాలి అని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.